మీలో సేవలో సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సేవలో సహకారం చేసేవాళ్ళు గర్ల్స్ అంటే పాస్టర్ గారికి తోడుగా సేవ చేయడానికి. ఇవి ఎవరికి ఉపయోగపడతాయో నేను పాస్టర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను. ఏంటంటే సేవ చేసేవారు సేవకునికి సహాయకరంగా ఉంటాము అనుకునేటటువంటి వారికి మాత్రమే ఇవి ప్రయోజనకరం. మిగతా వారికి ఇవి అంతగా అర్థం కాకపోవచ్చు. కనుక ఈ పాఠాలు చాలా బాగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, మరీ రిపీట్ చేసుకోవాలి, లేకపోతే ఇవి అర్థం కావు. ఫౌండేషన్, పునాది అనే దాని మీద మనం దాదాపు 7 విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. పునాది సరిగా కనుక వేయబడకపోతే ఆ బిల్డింగ్ ఎప్పుడైనా కుప్పకోవచ్చు, ఎప్పుడైనా అది పడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉంటే అది ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అది వచ్చి ఆ తుఫాన్ పడవచ్చునేమో, కానీ దానివల్ల డ్యామేజ్ మాత్రం జరగదు. అదే యేసయ్య చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని అది పడతాయి. కాబట్టి మన ఫౌండేషన్ దేని మీద ఉండాలి? బండ పైన కట్టుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము. మన గృహాన్ని ఎవరు కట్టాలి? మనం కాదు, మనకై మనం కట్టుకోవడం కాదు. ఎవరు కట్టాలి దాన్ని? దేవుడు కట్టాలి. దేవుడు ఎవరు? వాక్యము దేవుడై, వాక్యమనే దేవుడు మనల్ని కన్స్ట్రక్షన్ చేయాలి, మనల్ని నిర్మాణం చేయాలి, చెయ్యనివ్వాలి. మనం వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మనకు మనం ట్రై చేస్తే అవి ఫెయిల్యూర్ అవుతాయి ఖచ్చితంగా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది చూడండి, ప్రసంగి సామెతలు 28వ అధ్యాయము 9వ వచనం చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. ఈ మాటను ఎప్పుడన్నా చదివారా? ఎంతమంది చదివారు ఈ మాటను చెప్పండి. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎప్పుడైనా చదివారా? దాని అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పి ఏమి రాయించాడో అవి మొదట మనం విని చదివి తెలుసుకోకుండా దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు అన్ని ఇస్తాడు అని అనుకోవడం వెళ్తాను. అర్థమైందా? దేవుని మాటలను, ఆయన రక్తం చేత వ్రాయించినటువంటి ఆయన ధర్మాన్ని, ఆయన యొక్క మాటలు ఈ గ్రంథంలో ఉండగా వాటిని మనం దివారాత్రములు ధ్యానం చేయకుండా, చదవకుండా, లేక చదువు రాకపోతే వినకుండా మన సొంత ప్లాన్లు చేసి సొంతంగా మనమేదో ప్రార్థన ప్రాక్టీస్ చేసి ఒక విధమైన రేంజ్లో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు బాగా మురిసిపోయి మంచి ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి మన ప్రార్థనకు మురిసిపోయి ఇచ్చేటోడు కాదు దేవుడు. అందుకని రాయించాడు అక్కడ ఏమని?
ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏం రాయించాడో అవి మనం పట్టించుకోకుండా, ఓ దేవుడా నీకు ఆ బలిస్తా, ఈ కోడిని కోస్తా, కోడిగుడ్లు ఇస్తా, నీకు దశమ భాగాలు ఇస్తా, నా రిక్వెస్ట్లన్నీ చేయి. ఆయనకు లంచాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి మనం ఆశించాలి అని అంటే అది వీలయ్యేటటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎప్పుడు? నీవు నా యందును నేను నీ యందును నిలిచి ఉన్న ఎడల నీకేది ఇష్టమో. నేను చెప్పే వాక్యం నీలో ఉండాలి, నువ్వు నేను చెప్పే వాక్యంలో స్టాండర్డ్గా కావాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అది అడుగు, ఇస్తాను. అట్ట కాదు, నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు వినాలంటే అది దేవుని దగ్గర నడుస్తుంది. మనుషుల దగ్గర అయితే నడుస్తాయి, మనం భయపెడతాం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు నిన్న క్లాసులు ఎంత జాగ్రత్తగా విన్నారో కొంచెం చెప్తారా? మొదట ఫౌండేషన్లో ఎన్ని తరగతులు ఉన్నాయి? మొదటి తరగతి ఏంటి? రైట్. నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అంటే ఏంటి? పాపాలన్నిటినీ విడిచిపెట్టి ఒప్పుకొని ఇక మీదట చేయమని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోవాలి. తప్పులు చేస్తాను నాయన, పాపాలు చేస్తాను, అయితే వాటిని ఇక మీదట చేయను అని ఒక నిబంధన చేసుకోవడం, తీర్మానం చేసుకోవడం. రెండవది మనస్సును. నాకు తెలిసిన లోకంలో కథలు చాలా తెలుసు, లోకంలో ఉన్న స్టోరీలన్నీ బాగా, నేను చాలా సినిమాలు చూసిన, చాలా స్టోరీలన్నీ మా తాతల ముత్తాతల కాలం నుంచి దేవుడు అంటే ఏంటి, బాలనాగమ్మ సినిమాలు చూసిన, నేను బోల్డ్ చూసినా కదా, కథలన్నీ నాకు తెలుసు. నా స్టోరీలన్నీ కాసేపు నేను పక్కన పెట్టేస్తాను. నా మైండ్ నీ వాక్యం ఏమిటో అది మాత్రమే నేర్చుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు మన చేతులు, మీ చేతుల్లో ఏముంది? బైబిల్ ఉంది. భగవద్గీత కూడా తెచ్చుకున్నారా? ఖురాన్ మరి ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకు తెచ్చుకోవాలా? మీ చేతులు అయితే మోసుకొని రాలేదు, కానీ బుర్రలో మాత్రం అన్నీ ఉన్నాయి మిక్స్. అర్థమైందా? చేతులు అయితే మోసుకొని రాలేదు, కానీ తలకాయలో మాత్రం లోకమంతా ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలా. కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి నీ మనస్సును చేంజ్ చేసుకోవాలి కఠినంగా. నీ హృదయంలో, నీ మనసులో ఉన్న ఇతర విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వాటిని తెచ్చుకొని దానికి దీనికి కంపేరింగ్ చేయకూడదు. అది బాగుందా, ఇది బాగుందా అని కంపేరింగ్ చేయకూడదు. కనుక ఇది చాలా జాగ్రత్తగా మనసు మార్చుకోవాలి. మూడవది దేవుని యందలి విశ్వాసం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చెక్ చేస్తాడు అనుకున్నాం? విశ్వాసాలు ఎన్ని? విశ్వాసం అనగానేమి, నిరీక్షణ అనగానేమి. దేనికోసం నిరీక్షణ చేస్తాం? ఎవరి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు? ఎవరి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు? నీతి సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది మనిషికి? నీతి సర్టిఫికేట్ ఎట్లా పుడుతుంది మనకి? హృదయంలో. ఎవరి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు? ఎవరి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు? మీకు 2 రెఫరెన్స్లు చెప్పాను, గుర్తులేదా? అన్నీ మర్చిపోతే ఎట్లా? వాటిని మర్చిపోతే కుదరదు. చదువు, రెఫరెన్స్ చదువు ఆయన. నేను రాసుకున్న నోట్స్లో రెఫరెన్స్ ఉంటుంది కదా. ఎవరి విశ్వాసాన్ని నీతిగా ఎంచుతాడు అని చదువుకున్నాం మనం. ఇవన్నీ మీకు గుర్తు లేకుండా నెక్స్ట్ తరగతికి వెళ్ళిపోవడం కష్టం. అది
4వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. పనిచేయు వారికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా. ఎవరి విశ్వాసం నీతిగా ఎంచబడుతుందంట? ఒక ఉదాహరణ ఉంది. ఒంట్లు నేర్పించినారు, కూడికలు నేర్పించినారు, తీసివేతలు నేర్పించినారు, అన్ని నోట్స్ రాసుకున్నారు. ఇప్పుడు మీకు ఒక పొలం ఉంది. పొలంలో మామిడి చెట్లు వేసినారు. ఏం చెట్లు వేశారు? మామిడి చెట్లు వేసినారు. పొలంలో మామిడికాయలు బాగా కాసినాయి. మీ చేతికి మీ తండ్రి ఒక గంప ఇచ్చాడు. ఆ గంపలో 10 మామిడికాయలు మాత్రమే పడతాయి, ఎక్కువ పడతాయి. గంపలో ఎన్ని పడతాయి? 10 మామిడికాయలు. మీ చేతికి 10 గంపలు ఇచ్చి ఈ గంపల నిండా మామిడికాయలు కోసుకొని రా అన్నారు. గంపల నిండా మామిడికాయలు కోసుకున్నారు. గంపలు నిండిపోయినాయి అన్ని. గంపలన్నీ నిండిపోయిన తర్వాత 10 గంపలు ఇంటికి తీసుకొచ్చినాం. ఇప్పుడు మీ నాయన అడిగినాడు, ఏమని? నువ్వు తెచ్చిన మామిడికాయలు ఎన్నిరా అని అడిగినాడు. అప్పుడు ముందు డాడీ నేను కూడికలు రాసుకొని ఉన్నాను నోట్స్లో, అది చూసి చదివి చెప్తాను అని అంటే ఎట్లుంటుంది చెప్పండి. కూడికలు తీసివేతలు నేర్పించుంటారు కదా క్లాసులో. ఇది నాకు అర్థం కాలేదు, నోట్స్ చూసి చెప్తాను. కూడికలు తీసివేతలు ఆ నోట్స్ రాసుకున్నాను. తీసివేతలు అంటే ఏంటి, కూడికలు అంటే ఏంటి? ఇప్పుడు దేన్ని ఏది పనికి వస్తుంది? ఇప్పుడు మామిడికాయలు అన్నీ ఎన్ని అని అంటే ఏం చేయాలి? వీడు కూడాలా. ఏమేం కూడాలా, ఎట్ట కూడాలా? దానికి ఒక క్రమశిక్షణ ఉంది. గంపలు ఎన్ని? 10 గంపలు. ఒక్కొక్క గంపలో ఎన్ని పడతాయి? 10 కాయలు పడతాయి. ఇప్పుడు 10 గంపలు 100 కాయలు. 10 గంపల్ని కూడితే ఎన్ని కాయలు వస్తాయి? మొత్తం 100 కాయలు వస్తాయి. దీన్ని ఏం చేయాలా? కూడాలా. కూడేది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నీ నోట్స్ తెచ్చుకొని 2 1 2 2 4 చదువుకుంటూ కూర్చున్నావు అనుకో. మీ డాడీ ఏమంటాడు అప్పుడు? నువ్వు చదువుకున్నది నీకు పనికి రావాలి. నువ్వు చదువుకున్నది నీకు పనికి రాకుండా ఉంటే నీకేం ప్రయోజనం లేదు. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా. ఎవరి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది అని క్వశ్చన్ అడిగితే ఏమని ఆన్సర్ చెప్పాలి? దాంట్లోనే ఉంది ఆన్సర్. అది టెక్స్ట్ చదివినారు మీరు. నేనేమని క్వశ్చన్ వేస్తున్నాను? దాంట్లో క్వశ్చన్ వేస్తున్నా. ఏమని? ఎవరి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది అని క్వశ్చన్ వేసిన. నువ్వు ఆన్సర్ ఏం రాయాలి? టెక్స్ట్ చూసి దానికి ఆన్సర్ కరెక్ట్గా రాస్తేనే మార్కులు పడతాయి. ఆన్సర్ రాయకపోతే రావు. ఆన్సర్ రాయడం లేదంటే అర్థం ఏంటి? నీకు చదివిందే అర్థం కావడంలా. నీకు చదివిందే అర్థం కావడంలా. నేను ఏం నేర్చుకుంటావు? దానికి నేను హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాను. ఉందా హెబ్రీ పత్రికలోది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాను? వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వానితో విశ్వాసము గలవారై కలసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన. విన్న వాక్యము ఎప్పుడు నీకు పనికి రాకుండా పోతే చెప్పండి? వాక్యం వింటున్నాం, రాసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఆ వాక్యము మనకు నిష్ప్రయోజనంగా మారిపోద్దంట. ఎప్పుడు మారిపోతుంది? ఆ ప్రమాదకరమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అది
ఇద్దరు పిల్లలను పెట్టి నిలబెట్టి మరీ చెప్పించిన కదా. నీకు దేవుని వాక్యాన్ని నీవు నీ చెవులతో ఎవరు చెప్పంగా వింటున్నావో, నీకెవరు చెప్పారో, నీకు చెప్పి నీ జ్ఞానాన్ని రైస్ చేసిన వారు, నీకు జ్ఞానోపదేశం చేసిన వ్యక్తిని నీ లైఫ్ టైంలో మర్చిపోకూడదు. దానికి ఉదాహరణ, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఎవరు? ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు. మోషే అంతటివన్నీ మర్చిపోయినారు ప్రజలు. వాళ్ళకి వాక్యం చెప్పింది ఎవరు? మోషే మీదనే తిరుగుబాటు చేసినారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఏమైపోయినారు వాళ్ళు అడవిలో? వాళ్ళకి ఏమన్నా ప్రయోజనమైందా విన్న వాక్యం? ఎందుకు విన్న వాక్యం ప్రయోజనం కాలేదట? వారు ఎవరి ద్వారా విన్నారో వారిని మర్చిపోయారు. వారితో కలిసి ఉండలేదు కనుక వినబడిన వాక్యము వారికి ఎటువంటి ప్రయోజనాన్ని. ఇప్పుడు అర్థమైందా? మన జీవితాల్లో మనం విన్న వాక్యము మనకెప్పుడు ఆశీర్వాదకరంగా మారుతుంది, ఎప్పుడు మనకు పనికొస్తుంది, ఆ వాక్యాన్ని ఎప్పుడు మనం ఉపయోగించుకోగలం అని అంటే, మనకు ఆ వాక్యోపదేశం ఎవరి ద్వారా విన్నామో వారిని శాశ్వత కాలం మన మనసులో, మన హృదయాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోలేదు అని అంటే నువ్వు దేవుణ్ణి కూడా పెట్టుకోవు. నీకు పెట్టుకునే అలవాటే లేదు. చేసిన వీళ్ళు మర్చిపోయి వెంటనే తెప్ప తిరగేసే రకం అన్నమాట. ఈ మెంటాలిటీ దేవునికి మంచిది కనుక నీవు ఎవరి వలన మేలు పొందుతున్నావో, మేలు పొందిన వ్యక్తిని నీ లైఫ్ టైం మర్చిపోకూడదు. అలా మర్చిపోతున్నావు అని అంటే నీవు ఒకసారి నీ హృదయాన్ని అడగాల్సింది. కనుక యేసుక్రీస్తు ద్వారానే విన్నాడు వాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. కానీ యేసుక్రీస్తును గుర్తు పెట్టుకున్నాడా? ముద్దు పెట్టుకొని మరీ పెట్టించినాడు దొంగనాటకాలు ఆడి. అరే నా ప్రభువే నాకు ఇన్ని విషయాలు చెప్పాడే, ఆయన గురించి నేను నెగిటివ్గా ఆలోచన చేయొచ్చా? తప్పు కదా అనే మెంటాలిటీ ఎవరికి లేదు. మనలో ఎవరికి ఉండకూడదు అట్లాంటి మెంటాలిటీ. అర్థమవుతుందా? మనలో అలాంటి మెంటాలిటీ ఎవరికన్నా ఉంది అని అంటే వీ హ్యావ్ టు చేంజ్. మనం దాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోలేకపోతే మనం ఆయన శిష్యులు కాదు. ఒబీడియంట్, చిన్న పిల్లల్లాగా ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. పసిబాలుడైనటువంటి సమయాలు ఏమంటున్నాడు? ఏలి దగ్గర ఏమంటున్నాడు? తెలిసినప్పుడు సమయాలు ఏమంటాడు? నా ఏలినవాడా. దేవుడు మాట్లాడితే ఏలి ఏమని చెప్తాడు సమయాలకి? ఈసారి దేవుడు మాట్లాడితే ఏం చెప్పాలా? చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయము. అర్థమవుతుందా? నీ దాసురాలను నేను వింటున్నాను, ఆజ్ఞ నా హృదయంలో పెట్టేసుకుంటాను, మర్చిపోను. నేను వాళ్ళలాగా ఏళ్ళలాగా మర్చిపోయే వ్యక్తిని కాదు. ఈ మాటలు నేను వింటాను. అలా కమిట్మెంట్ చేయగలిగితేనే అది నీకు ప్రయోజనం కదా. మనం బ్యాచ్ దగ్గర తెచ్చుకునే సెమినార్ ఏమైనా ఇంత నోట్స్ రాసుకున్నా చూసిన డబ్బాలు కొట్టుకునేదానికి కాదు. అవి మనకు ప్రయోజనకరం కావాలి. మనకు ఎవరికో ఫోటోలు చూపించుకోవడానికో, ఎవరికో వాట్సాప్లో పంపించుకునేదానికో అందుకు కాదు. ఇవి అలాంటి పనులు చేయడానికి కాదు ఈ కాన్ఫరెన్స్. అవి మన జీవితంలో, నీ బ్రతుకులో, నీ కష్ట సమయాల్లో, నీకున్న ఇబ్బందుల్లో, ఫ్యూచర్లో నువ్వు ఎదుర్కోబోయే సమస్యల్లో నీవు నేర్చుకున్న వాక్యము పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఆ వాక్యంతోనే నువ్వు గెలవాలి. ప్రతి సమస్యను నువ్వు నేర్చుకున్న వాక్యంతో నువ్వు గెలవాలంటే నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్ళాలి.
అట్లా కనుక వెళ్ళకపోతే అది నీకు నిష్ప్రయోజనం. నువ్వు బట్టి నేర్చుకున్నా నిష్ప్రయోజనం, పనికి రాకుండా పో. దేవుడు దాన్ని నీకు పనికి రాకుండా చేసి పడేస్తాడు. ఎంతమంది పోయినారు కనార్కి? మిగతా వాళ్ళు ఎందుకు పోలేదు? మిగతా వాళ్ళందరూ ఎందుకు పోలేదు? కారణం చెప్పండి. మొత్తం మోషే మీద తిరుగుబాటు చేసినారు. మోషే చెప్పిన వాటిలో మేము పెద్ద హీరోలు, మేము నేర్చేసుకున్నాం. ఇప్పుడు మాకు మొత్తం బాగా తెలుసు. మీతో నాకు పని లేదు. ఆ మోషే ఏమైనా మాకు తెలీదా? ఎవరో తెలియదా? మోషే ఎవరో తెలియదు, ఏమైనా తెలియదు. తల్లి ఆడుకొచ్చినాయి. ఇప్పుడు దింపుతాడు ఆయన బలవంతంగా, గుడ్లు పెరిగి కిందికి దింపుతాడు. ఆ టైంలో అయ్యా దేవా అంటే కుదరదు రెండో. కనుక మన లైఫ్ టైంలో మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోకూడదు? ఒకటి, నీ విన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. అవి దేవుని వాక్యం అయి ఉండాలి. నా సొంత కథలు బైబిల్ పక్కన పెట్టేసి సొంత వ్యాఖ్యానాలు చేసినారు అనుకో, నా మాటలు మీరు వినకూడదు. అర్థమవుతుందా? బైబిల్ని పక్కన పెట్టేసి నా సొంత మాటలు కనుక లోకోక్తులన్నీ కనుక చెప్పినారు అనుకోండి, అవి వినకూడదు. ఏం వినాలి? బైబిల్ వాక్యం. అవి ఎవరు రాయించారు? మా చిన్నాయన రాయించాలి. ఇది మా చిన్నాయని సొత్తేం కాదు. లేకపోతే మా జేజనాయన ఏమన్నా రాయించాడా? కాదు. ఎవరు రాయించారు వీటిని? మన దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. వీటి మీద నాకు హక్కు లేదు. ఇది రాయించిన వాడు దేవుడు. కాబట్టి ఆ మాటల మీద మీరు విశ్వాసం ఉంచాలి. అది నాకు కావాలి. మీకు ఎట్ట తెలిసి మాటలంటే రవిప్రసాద్ నేర్పించినాడు అని చెప్పకూడదు. మీరు పొరపాటును కూడా ఎవరు చెప్పారు మీకు? దేవుడు నేర్పించినాడు. మీరు చూస్తున్నారు, మీరేం గుడ్డోళ్ళు కాదు కదా, చదువుతున్నారు. నేను రెఫరెన్స్ మాత్రమే చెప్పగలను, కానీ మీ కళ్ళు వాక్యాన్ని చదువుతున్నాయి. అర్థం చేసుకోవడానికి, నమ్మడానికి కారణం నువ్వు చదువుతున్న వాక్యం, నేను కాదు. అర్థమైందా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్వాసము ఎవరి విశ్వాసాన్ని ఆయన నీతిగా ఎంచుతాడు. నువ్వెవరి ద్వారా విన్నావో, నేను ఎవరి ద్వారా విన్నానో, నాకెవరు బోధించారో, బోధించిన వ్యక్తిని నా లైఫ్ టైం నేను మర్చిపోకూడదు. ఆయన ముందు నేను మంచి విశ్వాసం కలిగి, అది ఎందుకో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకు మర్చిపోకూడదో మీరు ఎందుకు చెప్తారు చెప్పండి? దేవుని వాక్యాన్ని ఇంత ప్రయాసతో ఎందుకు చెప్తారు? మాకేం లాభం లేకుంటే మేము ఎందుకు చెప్తాం? మాకేదో ప్రయోజనం ఉంది. మా ప్రయోజనం మేము ఆశించే మీకు చెప్తాము. మీకు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒకడ బడా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. మీరు అర్థం చేసుకున్నారా లేదా? చేసుకునేదానికి ప్రయత్నం వీళ్ళు చెక్ చేసి మరి ఎందుకు నాడుతున్నాం? మీ హృదయాల్లో కారణం ఏంటి? మాకేదో ప్రయోజనం ఉంది. మీ దగ్గర నుంచి మాకేదో దేవుని దగ్గర నుంచి ప్రయోజనం ఆల్రెడీ ఉంటుంది. దేవుని దగ్గర నుంచి ఎప్పుడు మాకు తోడు ఉంటుంది. కానీ మీ దగ్గర నుంచి కూడా మాకు ప్రయోజనం ఉంది. అది ఆశించే చెప్తాము. లేకపోతే మీరు ఏ ప్రయోజనం లేకుండా దేవుని దగ్గరికి వస్తారా? మీరు దేవుని దగ్గరికి వస్తున్నారంటే అర్థం ఏంటి? మీకు ఏదో ప్రయోజనం కావాలి. ఏ ప్రయోజనం ఆశించకుండా ఏం లేదు, మేము ఉచితంగా ఊరికే ఆయన మమ్మల్ని దీవించకపోయినా మేము దేవుని నమ్మేస్తాం అని అంటే నిజమేనా? ఈ నుంచి పోయింది మొదలుకొని అడగడం మొదలు పెడతారు. మీరు మీ లిస్ట్ అంతా, కూరగాయల మార్కెట్ అంతా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మీ ఆశ మీది, మా ఆశ చెప్తాను. అవి ఏం ఆశించి ముందు క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి మా ఆశలు నిరాశలు చేయకూడదు. మేము మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాం. ఎందుకు ఆశించి ఇంత కష్టపడి చెప్తున్నాం? కారణం ఏంటి? పంతులు నాయక్ గారు కానీ నేను కానీ ఎందుకు ఇంత కష్టపడుతున్నామంటే మీ దగ్గర నుంచి మాకు ప్రయోజనం ఉంది. ఏదో ప్రయోజనం ఉంది. మీ డబ్బు అక్కర్లేదు, మీ ఇల్లు వాకిళ్ళు అక్కర్లేదు, మీ భూములు రాయించడం ఏం అక్కర్లేదు. ఆధ్యాత్మిక ప్రయోజనం ఒకటి, దాన్ని ఆశిస్తున్నాం. అర్థమైందా? కనుక
విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 7 తరగతుల్లో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఒక్క రెఫరెన్స్ మర్చిపోకూడదు, చెప్పిన మాటలు మర్చిపోకూడదు. దేవుని యందు విశ్వాసమును. నెక్స్ట్ ఏంటి? బాప్తిస్మములను గూర్చిన బోధ. ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజం. ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజం. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఎన్నో తరగతి? 4వ తరగతి. బాప్తిస్మము అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మము అంటే ముంచివేయబడుట, ముంచబడుట. ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో వేలు ఏం చేస్తాం? ముంచుతాం. టు డిప్. డిప్ అంటే ముంచుట, మునిగిపోవుట, ముంచబడుట. దాని అర్థం అది. బాప్తిస్మము అని అంటే ముంచబడుట. అర్థమైందా? బాప్తిస్మము ఎందుకోసం తీసుకోవాలి? ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? కరెక్ట్. బాప్తిస్మము తీసుకోవాల్సింది దేనికి చెప్పండి? ఎందుకు తీసుకుంటారు బాప్తిస్మం? చెప్పండి, మీ ఆన్సర్ కావాలి. బాప్తిస్మము ఎందుకు తీసుకుంటారు? ఆన్సర్. దేవునికి దేవుని కుమారులని గుర్తింపు కోసం. ఇంకా బహిరంగ సాక్ష్యము. 2. ఎవరు చెప్తున్నారు? పునర్జన్మ. 3. ఇంకా బాప్తిస్మము ఎందుకు తీసుకుంటాం? క్వశ్చన్ మళ్ళీ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అంటే మిమ్మల్ని అందరినీ ఒక రూమ్ లో పెట్టి 10,000 పెడితే అందరూ కంక్లూజన్కి వస్తారు కదా? అట్లా ఉండకూడదు. ఒకే ఆన్సర్ ఇవ్వాలి. బాప్తిస్మాలు ఎన్ని? ఎక్కడ ఉందా రెఫరెన్స్? ఎఫెసీ 4:4. ఎన్ని బాప్తిస్మాలు? ఒకటే బాప్తిస్మం. నిన్న రాసుకున్నారు కదా, మళ్ళీ ఇంతలోకి ఎత్తులాడడం దాన్ని. ఒక్కడే ఆ ప్రకారమే ఈ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ గలవారై ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే. ఎన్ని బాప్తిస్మాలు? ఒక్కటే బాప్తిస్మం. బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మము ఎందుకు తీసుకుంటాం బాప్తిస్మాన్ని? ఆయన మరణ తీసుకోవడం దేనికి? మీరు ఆన్సర్లు చెప్తాం, ఆన్సర్లు ఉన్నాయి కానీ పిన్ పాయింట్ చెప్పడం వల్ల ఆన్సర్లతో కూడిన మాటలు చెప్తున్నారు. వాటిలో ఆన్సర్ ఉంది, ఖచ్చితంగా ఉంది, లేదని చెప్పడం వల్ల. కానీ పిన్ పాయింట్ పక్కగా ఇదే అని పిన్ పాయింట్ చెప్పాలి. ఇంకా నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? కారణం, కాజ్ ఎందుకులేండి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం. వీళ్ళందరూ ఆన్సర్స్ చెప్పారు, చెప్పేదంటే 38 వచ్చిన చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఎందుకు పొందాలి? దట్స్ ఇట్, సింపుల్ ఆన్సర్.
అంటే మిగతాయన్ని కాదంటే అవి కూడా ఇందులో భాగమే. కానీ పిన్ పాయింట్ ఏంటి? ఎందుకు బాప్తిసం? మళ్ళా మనసు అంటాడు. పాప బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మారు మనసు ఇందాక 2వ తరగతులు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దేనికోసం మనం బాప్తిస్మం తీసుకోవాలట? పాప క్షమాపణ నిమిత్తం. పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు పాప క్షమాపణ యొక్క ఆవశ్యకత ఏమిటి? ఎందుకు అవసరం పాప క్షమాపణ? పాప క్షమాపణ ఎందుకు అవసరం? పాప క్షమాపణ మనకు అనగా మానవునికి ఎందుకు అవసరం? మీరు క్వశ్చన్స్ రాసుకోవాలి, ఆన్సర్స్ కూడా మీరు రెఫరెన్స్లో పెట్టాలి. పాప క్షమాపణ ఎందుకంటే క్రిటికల్ క్లాసులు ఇవి అర్థం కాకపోతే మనకు జీవితం అంతా మనం బైబిల్ చదివిన అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు. పాప క్షమాపణ మనకు దేనికి అవసరం? పాపము వలన వచ్చు జీతము, దట్ ఈస్ ద కాస్. మనకందరికి ఒక రోగం ఉంది. ఏం రోగం అది? మరణిస్తాం. అందరం మరణిస్తాం. మరణించినటువంటి మానవుడి భూమి మీద ఎవడైనా ఉన్నాడా? లేదు. ఎందుకు మరణిస్తున్నాడు? కారణం ఏంటి? పాపము వలన వచ్చు జీతము. రెఫరెన్స్ ఎక్కడ? చెప్పాలి. ఆరు చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు చెప్పండి, పాపానికి దాసులు కాని వాడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడా? దేనికోసం బాప్తిస్మం తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకోవాలి. ఇప్పుడు పాప క్షమాపణ అనేది ఎలా జరుగుతుంది? పాప క్షమాపణ మీకు కొంచెం ముందు యేసు ప్రభు పుట్టలేదు పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో బైబిల్లో పాప క్షమాపణ ఎలా యూదులు చేసేవారు, ఇశ్రాయేలు ప్రజలు చేసేవారు. అది బాగుంది. ఇండియాలో పాప క్షమాపణ ఎలా చేస్తారు? ఉందా లేదా? ఇండియాలో ఒక క్రమం ఉంది. పాప క్షమాపణ కోసం మన వాళ్ళు కూడా కొన్ని ప్రాసెస్లు చేస్తారు. అలాగే యూదులు కూడా కొన్ని ప్రాసెస్లు దేనికోసం? ఇండియా ఫోన్లు ఉన్నాయి, జపాన్ ఫోన్లు ఉన్నాయి, యాపిల్ ఫోన్లు కూడా ఉన్నాయి. మనకు ఏ ఫోన్ కావాలో డబ్బులు బాగా మనకు తెచ్చుకుంటే ఏ ఫోన్ కొంటాం? ఎందుకు? మంచి ఫోన్ తీసుకో, మంచి కంపెనీ అన్నారు. కొనేదో మంచి కంపెనీ కొనుక్కుందాం. డబ్బులు ఉండే కదా, డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు చేయడం దానికి. కొనేదేదో ఆ డబ్బా ఫోన్ కొనుక్కోవడం కంటే కొంచెం స్టాండర్డ్గా బాగా ఉండే కాస్ట్లీ ఫోన్ కొనుక్కుందాం. అప్పుడు ఏ ఫోన్ కొనుక్కుంటాం మనం? దేవుడు బోచని మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. డబ్బులు ఇచ్చిగానే కొనుక్కుంటున్నాం ఆ దేవుడిని, డబ్బులు ఇచ్చిగానే నమ్ముకుంటున్నాం ఆ దేవుడిని. అని అన్నదేదో కొంచెం కాస్ట్లీ దేవుడిని, పర్ఫెక్ట్ దేవుడిని నమ్ముకుందాం. అర్థమవుతుందని చెప్పే లాంగ్వేజ్ మీకు. మనమే డబ్బులు పెట్టి దేవుడిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టి దేవుడిని నమ్మాల్సిన అవసరం. అని నమ్మేదేదో ఒరిజినల్, కొంచెం కాస్ట్లీ, కొంచెం పర్ఫెక్ట్గా ఉండే దేవుడిని నమ్ముకుందాం. మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా, మనం చేసే పని అదే. దేవుళ్ళు మన దేశంలో బోల్డ్ మంది అన్నారు, లేరా? ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక దేవుడు ఉన్నాడంట. ఆయనకి వీళ్ళకి కంపేరింగ్ చేసి ఏది పర్ఫెక్ట్, ఏది మనకు బాగా అందుబాటులో ఉంటుందో, ఏది చాలా నిక్కచ్చిగా ఉంటుందో అదే మనం చేసేసుకుంటాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ పాప క్షమాపణ కోసం వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు. ఇండియా వాళ్ళు వీళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా అమెరికా వాళ్ళు వాళ్ళకు రోమీలు వాళ్ళకు ప్రాక్టీస్ చేస్తారు.
ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ కోసం ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బలులు అర్పణ, ఆ అర్పణ చేసే వాళ్ళు ఎవరు? యాజకులు. యాజకులు ఏ గోత్రం వాళ్ళు అయి ఉండాలా? మొత్తం ఎన్ని గోత్రాలు ఉన్నాయి? అంటే మిగతా వాళ్ళు చేయకూడదా? మిగతా వాళ్ళు వచ్చి ఆ పని చేయకూడదా? చేస్తారా? చేయొచ్చా? చేయకూడదా? ఎవరి కాడికి పోవాలా పాప క్షమాపణ కోసం? ఆ యాజకులు ఏ కులస్తులు అయి ఉండాలా? ఏం తీసుకొని పోవాలా? ఏం బలి అర్పణ చేయాలా? ఆయన చెప్పింది తీసుకొని పోవాలి. దానికి ఏమైనా మచ్చ డాగు ఏమైనా ఉండాలా? క్లీన్గా ఉండాలా? పోతే అప్పుడు దాన్ని వాడు కట్ చేసి ఆ రక్తాన్ని తీసుకొని పోయి ఆ నిబంధన మనసం పలకల మీద చిలకరించి పోరా నీ పాపం పోయిందంటే అప్పుడు దాసిగా పోతాడు. అమ్మ నా పాపం, అది బిలీవ్ చేస్తారు. ఎక్కడ? పాత నిబంధన. ఇప్పుడు మనం బాప్తిస్మము దేని కొరకు తీసుకుంటున్నాం? కొత్త నిబంధన ప్రకారం. ఇక్కడ పాప క్షమాపణ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? యేసు ప్రభు ఒక ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటే పైగా పూడదీసి ఒక పేషెంట్ని కిందికి మంచం వేసి కిందికి దించినారు. దించుతానే వచ్చిన తర్వాత విశ్వాసం చేసి, కుమారుడా నీ పాపములు, వెంటనే అన్న యూదులందరూ ఏమంటారు? ఆ భాగం తీయండి, ఆ భాగం తీయండి. త్వరగా, ఎవరు త్వరగా తీస్తే వాళ్ళే. అమ్మా చదివేటోళ్ళు లేఖనము వచనము అధ్యాయము వచనము పెద్దగా చదివి ఆ తర్వాతనే చదవండి. అమ్మా ఏ బుక్ లో చదువుతున్నారు మీరు? అది గట్టిగా చెప్పండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము అని చెప్పి చదవాలి. అది బైబిల్ చెప్పే క్రమం. చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాను. శాస్త్రులలో కొందరు ఇతను ఇట్లెందుకు చెప్పుచున్నాడు? ఇతను దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడును లేడు. ఆలోచించుకొనుచుండిరి. ఆలోచించుకునుట యేసు వెంటనే తెలుసుకొని ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? అయితే ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద అథారిటీ ఉంది. ఎవరికి? ఎవరైనా యేసుక్రీస్తు. అది అండర్లైన్ చేసుకోవాలి. అని యూదులు దాన్ని ఒప్పుకోరు. యూదులు దాన్ని మా దగ్గర గొర్రెపోతుని తీసుకొని వచ్చి నరికి రక్తం తీసుకొని పోయి ఆడ వేసి ఆ గొర్రెపోతుని మేము వండుకొని తిని జబ్బ ఇంటి లేకుండా ఈయన పాపాలు క్షమించబడి అంటే అయిపోద్దా? నాకు రావాల్సినవన్నీ రావాలి కదా, నేను తినాల్సినవన్నీ తినాలి కదా. వాడు ఎక్కడికి రావాలి? గొర్రెపోతుని తీసుకొని సొలొమోను దేవాలయం దగ్గరికి రావాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? పైకప్పు తీసి ఇంట్లోకి వస్తున్నారు. పాపక్షమాపణ ఎక్కడ జరగాలి? ఆడ సొలొమోను కట్టించిన దేవాలయంలో. ఎలా జరగాలి? దానికి ఒక ప్రాసెస్ ఉంది, పెద్ద జాతర అది. అలా చేస్తే పాపక్షమాపణ అవుతుంది. కానీ ఇదేంటి? పైకప్పు తీసుకొని కిందికి వచ్చేస్తే కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయంటే అయిపోద్దా? అంతేనా? ఈయనేం ప్రవక్త అండి, ఈయనేం బోధకుడు అండి,
ఎవరిని? అరే బాబు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా ఒకటి వాస్తవం. ఏంటా వాస్తవం చెప్పు? భూమి మీద మనుష్య కుమారునికి పాప క్షమాపణ చేసే అధికారం ఉంది, ఇవ్వబడింది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా బాప్తిసం తీసుకోవాలి. దేనికోసం? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిని క్షమించాడు? ఆయన నీళ్ళలో ముంచాడా? ముంచలేదా? పాప క్షమాపణ ఏమైపోయింది? ఆయన నీళ్ళలో ముంచాడా? ముంచలేదా? నీళ్ళలో ముంచకుండా పాప క్షమాపణ ఎట్లా? అది పాప క్షమాపణ అంటే అర్థం ఏంటి అసలు? బాప్తిస్మము అంటే మీనింగ్ ఏంటి? పాప క్షమాపణే. పాప క్షమాపణ జరగకుండా ఒక వ్యక్తి నీళ్ళలో మునిగినాడు అనుకోండి, దాన్ని బాప్తిస్మం అంటారా? మీ తల్ల పనిచేయాలి బాగా, మీ మీ మేధస్సు కావాలి నాకు, అంతే. ఇక్కడ పాప క్షమాపణ యేసు ప్రభు క్షమించలేదు, అర్థమైందా? ఈయన పోయి నీళ్ళలో మునిగి లేచినాడు అనుకో, బాప్తిస్మం అని. అది బాప్తిస్మం అయిపోద్దా? బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అసలు? అది ఇంపార్టెంట్. నీళ్ళలో మునిగి లేయడం ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా? నీళ్ళల్లో ముంచడానికి మన అమ్మ నాన్న అందరూ ముంచుతారు. నీళ్ళల్లో ముంచేటోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ ముంచేటోడు యేసు ప్రభు కాదు, యేసు ప్రభు పంపించిన వ్యక్తి. మునిగే నీకు పాప క్షమాపణ జరగదు. ఏం పోద్ది? మట్టిపోద్ది. నీ ఒంటి మీద ఉన్న మట్టిపోద్ది, కానీ పాపాలు క్షమించబడు. కాబట్టి పాప క్షమాపణ కోసమే మనం బాప్తిస్మం. ఇప్పుడు పాప క్షమాపణ ఓల్డ్ టెస్టిమెంట్లో ఎట్లా జరిగేది? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారం పాప క్షమాపణ ఎట్లా జరుగుతుంది? నజరేయుడైన యేసు పాపాలను క్షమించుట ద్వారా, ఆయన మాట క్షమించుట ద్వారా పాపాలు మనుషులకి క్షమించబడతాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పే మాటలు యేసుక్రీస్తు పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు. రెండవది యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువు. ఆదివారము సాయంకాలం శిష్యులు ఎవరంట? ఎవరు వాళ్ళు? శిష్యులు. అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది వాళ్ళు? గుర్తున్నారా? శిష్యులు ఎవరెవరో తెలుసు కదా. శిష్యులు ఆదివారం భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన ఇలాగు చెప్పి వారి చేతులకు పక్కగా చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన 21వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని. ఇప్పుడు పాప క్షమాపణ స్టెప్ నెంబర్ 1 ఎక్కడ ఉండింది? గొర్రెపోతులు కట్ చేసే కాడ క్షమాపణ జరుగుతున్నది. స్టెప్ నెంబర్ 2 యాడికి వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3లోకి వచ్చినాం, మళ్ళా అప్డేట్ అయింది. ఎంతవరకు వచ్చింది అది?
ఇప్పుడు మనం అప్పుడే మీరు శిష్యులు అయిపోయినరని సర్టిఫికేట్లు మెడల్ వేసుకుని రైట్. అప్పుడే మీరు అందరూ శిష్యులు అయిపోయినట్టు సర్టిఫికేట్ ప్రింట్ చేయించుకొని మెడల్ వేసుకున్నారా? మీరు వేసుకుంటే కుదరదు. మనకు మనం వేసుకుంటే సర్టిఫికేట్లు కావండి, అవి ఎవరో ఇవ్వాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎవరితో? శిష్యులతో. శిష్యులతో అంటున్నాడు. ఎంతమంది శిష్యులు ఆయనకి? మనం నువ్వు నేను ఎట్లా శిష్యులం అవుతామో అది నెక్స్ట్, అది దాని సంగతి వేరే ఉంది. కానీ యేసు ప్రభు అథారిటీ ఇచ్చింది ఎవరికి? శిష్యులు కనగానే నేను కూడా శిష్యుని బయలుదేరకూడదు మనం. అర్థమవుందా? బీదలు కనగానే నేను కూడా బీదనే అని బయలుదేరకూడదు. బీదలు ఎవరు? అందరూ బీదలు కాదు. తాగుడుపోతాడు, అన్ని అమ్ముకొని పిల్లల్ని తాళపెట్టు కూడా తెగనన్ని తాగి ఉన్నదంతా ఆశలంతా అమ్ముకొని బజార్లో పడుకొని ఉంటే వీడు దుప్పటి కట్టుకొని బీదోడు బీదోడు దుప్పటి ఇవ్వండి, రైస్ ప్యాకెట్ ఇవ్వండి, మేము ఎవరికి సాయం చేస్తున్నాం? బీదవాళ్ళు అమ్మకూడదు. వాడు తాగుడుపోతాడు, బీదోడు. మనకు ఫోటో కావాలి కదా బీదోడు. టైటిల్ మనకు మనం పెట్టుకోకూడదు. దేన్ని కూడా దేవుడు చెప్పాలి, దేవుడు రాయించాలి. కనుక తన శిష్యులకు ఒక అధికారం ఇచ్చినాడు. ఏ అధికారం అది? పాపాలు క్షమించే. ఎవరు పాపాలు క్షమించగలరు? శిష్యులు క్షమించగలరు. అంతకు ముందు ఎవరు క్షమిస్తున్నారు? యేసుక్రీస్తు. యేసు ప్రభువుకు ముందు ఎవరు క్షమిస్తున్నారు? లేవీయులు. అర్థమైందా? స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాపాలు క్షమించే అధికారం ఎవరికి వచ్చింది? శిష్యులకు వచ్చింది. కాబట్టి క్షమించేటటువంటి వాడు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు చే పంపబడిన, యేసుక్రీస్తు చే నియామకం చేయబడిన ఆయన శిష్యుడై. అలా శిష్యుడై లేకుండా పాప క్షమాపణ చేసిన అది క్షమించబడని అధికారం లేకుండా పోలీసు వాడు డ్రెస్ వేసుకొని, పోలీసు వాడు డ్రెస్సులు మార్కెట్లో అమ్ముతారు, లాఠీకాలు కొనుక్కొని బూటీస్లు వేసుకొని ఆ దోమ వేల ప్రతి లారీ నాపి డబ్బులు అని అడిగినా అనుకో, హైవే మీద నిలబడి పోలీస్ డ్రెస్ వేసుకొని టోవీ పెట్టుకొని బెల్ట్ వేసుకొని ఆ డ్రెస్ వేసుకొని లారీలన్నీ ఆపి డబ్బులుగా అని అడిగినాం అనుకో, నిజమైన పోలీసులు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ఇడికి తిరణాలే ఇంకా, అంతే కదా. అలాగా ఎవడ పడితే వాడు బైబిల్ సంఘాలు పెట్టుకొని నేను పాపని, నేను శిష్యుడిని అని చెప్తే కుదరదు. నేను బ్యాప్టిస్ట్ ఇచ్చేస్తా అని అంటే కుదరదు. అర్థమైందా? ఎవడికి పెడితే వాడికి పాప క్షమాపణ అధికారం దేవుడు ఇవ్వలేదు. ఎవరికి పడితే తమకు తాముగా ఎవరో శిష్యులు కాలేదు. ఆ రీజన్ ప్రకారమే. కాబట్టి పాప క్షమాపణ చేసే అధికారం ఎవరికి ఉంది? శిష్యులకు ఉంది. ఇంతకీ పాపము వలన వచ్చే జీతం ఏంటి? దాన్ని తప్పించుకోవడం కోసమే పాప క్షమాపణ దగ్గరికి. ఇప్పుడు పాప క్షమాపణలో 2 రకాల పాపాలు ఉన్నాయి. పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని గుర్తుపెట్టుకుంటున్నాం మీరు అసలు? పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2. మొదటి యోహాను పత్రిక 16వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం ఒకరు చదవాలి. తన సహోదరుడు మరణకరము. ఏం పాపం అంటది? పాపమే, కానీ అది మరణకరము కాని పాపమే. అయితే అది మరణకరము కాని తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయక ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకును.
అతనిని బట్టి దేవుడు దేవుడు మరణకాలము మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము చూచి తప్పులు చదవకండి కొడుకులు. చూచి కూడా తప్పులు చదువుతున్నాను. కరెక్ట్గా చదవాలి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అంటే మంచివాడు, అంటే మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు ఎవరైనా చూచిన ఎడల అతడు వేడుకొను. అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. ఎవరిని బట్టి ఎవరికి క్షమాపణ దొరుకుతుందంట? ఇప్పుడు పిల్లలు, ఇద్దరు పిల్లలు రావాలి, ఇద్దరు రావాలి నాయన. రండి రండి రండి, ఇద్దరు రాండ్రా, ఎవరు ఒకరు రండి. ఈ పాపం పిల్లగాడు, వీడికి తెలియదు ఏం చేస్తే తప్పో ఏం చేస్తే తప్పు కాదో. వీడు ఏం పాపం చేసినాడంటే మరణకరము కాని పాపము పోయి వాడు ముక్కు బాగుపెట్టి వచ్చేసింది అక్కడికి. అదేం తప్పు? ఈయన్ని ఉరిసిచ్చేసే తప్పు కాదు. అర్థమైందా? కొంచెం చెవి మీద తిప్పి నువ్వు ఎప్పుడు ఎక్కడ పనులు ఇవ్వరా అని చెప్పి పోయా. అర్థమైందా? ఇప్పుడు చదవండి రెఫరెన్స్. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా వీడు చూసినాడు. వీడి తప్పు చేయంగా ఎవరు చూసినారు? వీడి మంచివాడు, వీడు గుడ్ బాయ్. వీడి తప్పు చేసి ఉన్నాడు అన్నమాట. అప్పుడు వీడు చూసినాడు మరణకరము కాని పాపము వాడు చేయంగా. వీడు చూసినాడు. చూసి ఏం చేయాలి? వీడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, వీడి చిన్న పిల్లోడు, వీడికి ఏమీ తెలియదు నాయన, ఈ తప్పు చేసేసింది, దయచేసి అని వీడి గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వీడు చేస్తున్నారు. చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని బట్టి? ఇతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి ఈయన్ని క్షమించి మళ్ళా జీవాన్ని ఎస్కేప్, గ్రేట్ ఎస్కేప్. అర్థమైందా? దట్ ఈస్ గాడ్స్ లవ్. అది దేవుని. ఒకసారి చెప్పట్లు కొట్టింది, ఎంత మంచిది దేవుడు. మనకే ఎంత అధికారం ఇస్తున్నాడు ఆయన. ఆయన చేతిలో ఏది పెట్టుకోవడం. అర్థమవుతుందా? ఏది ఆయన చేతుల్లో పెట్టుకోవడం. ఫ్రీ. యువర్ మై సన్. మీరు నా పిల్లలు కనుక మీకు ఫ్రీగా, నేను అట్లా ఉన్నాను, మీరు కూడా. అర్థమైందా? దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు ఆయన మన పట్ల. చదవండి ఇప్పుడు మళ్ళా కింది. అబ్బో, ఏడొక బాంబు పెట్టాడు మళ్ళా. అది దేని గురించి అక్షమాపణ? ఈ ప్రాసెస్ ఉంది. అది ఏ పాపం చేసినోడికి అది చెప్తుంది? మరణకరము కాని పాపము చేసిన వానికి అది చెప్తా. నెక్స్ట్ ఏంటి? మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను. అబ్బో, ఇది కొంచెం డేంజర్ అన్నమాట. అంటే ఇది మరణకరమైన పాపం చేసిన వాడు, ఆయన అప్పుడు నేను చేస్తే వీడికి తగ్గిపోయింది కదా, వీడిని క్షమించినాడు కదా, ఇప్పుడు కూడా నేను ప్రభువా వీడు చేసింది పాపమే, దయచేసి సారీ ప్రభు క్షమించిన ఆయన అంటే, నువ్వెవడు నాకు చెప్పడానికి? నీకు లేదు వాడికి లేదు పో అంటాడు. ఏ పాపం చేస్తే? మరణకరమైన పాపము చేస్తే దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇంక ఎక్స్క్యూజ్ లేదు. క్షమాపణ అనేది, క్షమాపణ లేని పాపం ఏంటి? మరణకరమైన పాపం. వింటున్నారా? బొర్లకి ఎక్కుతున్నాయా? ఏంటి ఆ మరణకరమైన పాపము?
ఆ మరణకరమైన ఇప్పుడు మనకు ముందుగా తెలిస్తే అదేదో చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు, అంతే కదా, ఎస్కేప్ కావచ్చు. వాళ్ళు మిగతా ఉంటే మనకు మనస్సాక్షికి తెలుసు కాబట్టి అవి మనం దరిజాన్ని, కానీ మరణకరమైన పాపం ఉంది, దాని జోలికి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుంచి చదవండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును వానికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేనికి పాప క్షమాపణ లేదు? దేనికి పాప క్షమాపణ దొరకదు? ఆ పైన ఒక మాట మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. 31వ వచనం బిగినింగ్ నుంచి చదవండి. ప్రతి పాపం మనుష్యుడు, అది ఎవరిలో చేసుకోండి, మనుష్యుడు చేయు ప్రతి పాపం దూషణయు వానికి క్షమింపబడతాయి. అంటే అన్ని తప్పులు, అన్ని పాపాలు క్షమించబడతాయి. క్షమించబడే ప్రాసెస్ ఏంటి? పాపం చేసిన వాడు అన్ని పాపాలు క్షమించబడతాయి. ప్రాసెస్ ఏంటి? పాపం చేసినోడు ప్రార్థన చేస్తే క్షమించడు దేవుడు. వాడి గురించి ఎవరు రికమెండేషన్ చేయాలా? చేయని వాడు వీడి గురించి రికమెండేషన్ చేయాలి. అలాగా ఆ రికమెండేషన్ ఏ పాపాలకు వర్తిస్తాయంట? ప్రతి పాపానికి వర్తిస్తాయి, ఎక్సెప్ట్ వన్ సిన్. అర్థమైందా? మరణకరమైన పాపములు కాదు, మరణకరమైన పాపము ఒక్కటే. మనిషి చేసే ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. అర్థమైందా? మానవుడు చేసే ప్రతి పాపాన్ని దేవుడు ఎప్పుడు నువ్వు అడగాలి, నువ్వు కన్ఫెస్ కావాలి, ఎస్ నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి. నీ కోసము ఇంకొక వ్యక్తి అడ్డం ఉండాలి. అడ్డం ఉండి దేవునికి ప్రార్థన, అప్పుడు నీకు క్షమాపణ, బెయిల్ దొరుకుతుంది. అప్పుడు బెయిల్ ఇస్తాడు. అర్థమైందా? అయితే బెయిల్ దొరకదు. నాన్ బెయిలబుల్ కేసు ఒకటి ఉంది. నాన్ బెయిలబుల్ కేసు, నీకు బెయిల్ కూడా ఇవ్వడు. అది ఒక సిన్, అది ఒక పాపం. ఏంటి ఆ తప్పు చెప్పండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడువాడు. ఇంతకీ ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో మొత్తానికి రూల్ అర్థమైంది మనకి. ఏంటి రూలు? బాప్తిస్మం దేనికోసం తీసుకుంటాం? ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఈ పాపాల రకాలన్నీ ఏమేమి? మరణకరము కాని పాపము ఎలా క్షమింపబడుతుంది? పాపము చేయనివాడు, పాపము క్షమించబడిన వాడు, పాపం చేయనివాడు చేసినటువంటి వానికి విజ్ఞాపన చేస్తే అతని విజ్ఞాపనను బట్టి, అతని ప్రార్థనను బట్టి, అతని రిక్వెస్ట్ని బట్టి ఇతనికి క్షమాపణ దొరుకుతుంది. అయితే ఇంకొక పాపం ఉంది.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వానికి ఏ రికమెండేషన్స్ ఇంకా చదవం అయితే చాప్టర్ అర్థమైందా? బాప్తిస్మము దేనికోసం తీసుకుంటాం? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాప్తిస్మాలు 3 విధాలుగా దేవుడు ఇస్తారు. ఎలా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. అతడు మా 5వ వచనం నుంచి చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతమున ఎవరి దగ్గరికి? యోహాను దగ్గరికి. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యోహాను దగ్గరికి వచ్చారా, లేదంటే నది దగ్గరికి, నీళ్ళ దగ్గరికి వచ్చారా? రావాల్సింది ఎక్కడికి? నీళ్ళ దగ్గరికా, వ్యక్తి దగ్గరికా? నీళ్లు పాపక్షమాపణ చేయలేవు. పాపక్షమాపణ చేసే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరా మనుషులు? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారు? యోహాను దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, చదవండి. ఎవరి దగ్గర? ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం దేనికోసం? ఆది కాలంలో కరెక్ట్గా జరుగుతుందా? కరెక్ట్గా లేఖనానుసారం జరుగుతుందా? రాంగ్ ఏమన్నా జరుగుతుందా? కరెక్ట్గా. కిందికి చూద్దాం. ఇంకా అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ప్రజము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొని తలవంచవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లతో బాప్తిస్మమిచ్చుచున్నాను. బాప్తిస్మము దేంతో ఇస్తున్నాను? నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మాలు ఎన్ని విధాలుగా దేవుడు ఇస్తాడు? 3 విధాలు. ఏమిటి అయ్యి? నీటితో, అగ్ని, పరిశుద్ధాత్మతో, నీటితో. లైన్ చెప్పండి. 1 తర్వాత ఏంటి? 3 తర్వాత 2. లైన్ కరెక్ట్ గా చెప్పండి. ఏంటి ఇప్పుడు చెప్పండి? నీటితో, పరిశుద్ధాత్మతో. ఎన్ని విధాలుగా ఇస్తాడు బాప్తిస్మం? ఇప్పుడు మీరు ఏ బాప్తిస్మం తీసుకున్నారు? ఇప్పుడు ఇంకెన్ని బాప్తిస్మాలు ఉన్నాయి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? తీసుకున్నారా? తీసుకోలేదా? అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకోవాలనా లేకపోతే ఉంచేద్దాం అలాగా? ఇప్పటికి కొంచెం చల్లార్చుకొని మీ పాస్టర్ గారు అప్పుడే వచ్చి ఇట్లా ఓకే పోయి త్వరగా వచ్చేసే. ఒక మాట ప్రార్థన చేయండి. అయ్యా, ఒక పాస్టర్ గారు సంబడి
ఒక పాస్టర్ గారికి ప్రేయర్ ఎవరైనా